బాధ్యత అమ్మవారిది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రానికి అనేక విపత్తులు, ప్రకృతి విపత్తులు వచ్చినాడు కూడా ఈ అమ్మవారు మనకు అండగా ఉండి రక్షించింది. అది ప్లేగు కావచ్చు, వరదలు కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఉన్ననాడు కూడా హైదరాబాద్ నిలబడి పోరాటం చేసి బతికేదట్టుగా చేసింది, బతుకు నేర్పింది మనకు. ఇప్పుడు కూడా ఎల్నినో పేరు మీద ఏదైతే విపత్తు వస్తుంది, కరువు వస్తుంది అని భయపడుతుందో అవన్నిటిని నివారించడానికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క అన్ని దేవాలయాలను పూజ చేసింది. హైదరాబాద్లో మొత్తం బోనాల సందర్భంగా ప్రతి పూజలో అమ్మవారిని మొక్కుకున్నాం. మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అదేవిధంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకున్నాం. ఇవాళ కూడా ఈ బోనాల లాల్ దర్వాజా బోనాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో సికింద్రాబాద్, హైదరాబాద్లో మన అంతకుముందు ఉజ్జయిని మహంకాళి, అంతకుముందు బాల్కంపేట, అంతకుముందు గోల్కొండ జగదాంబ ఏ అమ్మవారిని మొక్కినా మంచి సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం మాట్లాడదంట. ಆಗ್ಬಿಟ್ಟು ಮೆಲ್ಲ పొలం ప్రభాకర్ గారికి, కొండ సురేఖ గారికి, మండలి అనిల్ కుమార్ యాదవ్ గారికి, మండలి అరవింద్ కుమార్ యాదవ్ గారికి అందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు.